హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. చికెన్ కర్రీ బగారా రైస్ చాలా బాగుంటుంది కాంబినేషన్. దీనికోసం అయితే చికెన్ ని మంచిగా వాష్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం పొడి అండ్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలాలు, మన గరం మసాలాలు ఉంటాయి, హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా, అవి వేసేసుకొని దీంట్లోనైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి అయితే మనం కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసి ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా ఏమి కుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ స్పైసెస్ కింద ఏమి యాడ్ చేసుకోవద్దు. ఇంకా అలాగే యాడ్ చేసి ఆయిల్ వేసేసి మంచిగా సిమ్ లో పెట్టి, మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఇంకా వాటర్ కానీ ఏమి కానీ వేయాల్సిన అవసరం లేదు. అది మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం. ఇక్కడ మన బగారా రైస్ అయితే గిన్నె పెట్టేసుకోవాలి. అలానే రైస్ కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే రైస్ కి అయితే మంచిగా ఆయిల్ వేసేసుకొని అందులో హోల్ గరం మసాలా, మిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకొని ఎసరు పోసేసుకోవాలి. 1 glass రైస్ తీసుకుంటే 1 glass రైస్ కి 2 glasses వాటర్ వేసేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని అయితే నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నా. వాటర్ వంపేసి బాయిల్ అయిన వాటర్ లో రైస్ అయితే వేసేసుకోవాలి. వాటర్ ఎంత బాయిల్ అయితే అంత ఫ్లేవర్స్ అయితే రైస్ అయితే పడతాయి. అండ్ రైస్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. రైస్ అయితే కుక్ అవుతుంది. ఇక్కడ చికెన్ కర్రీ కోసం అయితే ఇప్పుడు మనం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయినాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆల్ స్పైసెస్ ఆల్రెడీ వేసుకున్నాక మ్యారినేషన్ లో ఇప్పుడైతే బిర్యానీ ఆకు అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ ఉల్లిపాయలు అయితే మంచిగా బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయిన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయినాక దీంట్లోకి అయితే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసి మంచిగా కలుపుకోవాలి. అది కలుపుకున్నాక మంచిగా సిమ్ లో పెట్టాలి, మాడిపోతుంది. సిమ్ లో పెట్టాలి. ఇక్కడ నాకైతే గిన్నె సరిపోలేదు, సరిగా కలపడానికి రావట్లేదు. సో నేనైతే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు చాలా మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేనైతే రైస్ లోకి అయితే రైతా చేశాను. రైతా అండ్ ఆనియన్స్ ఇంకా తిని ఎంజాయ్ చేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.